ఈరోజు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరగడం వల్ల భారత్లో గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ సమస్య ఏర్పడింది. నిజమే. అయితే మనం ఒక రోజుకి ఎంత గ్యాస్ యూజ్ చేస్తున్నామో తెలిస్తే షాక్ అవుతారు. అయితే మనం ఒక రోజులో 160 నుంచి 180 బిలియన్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వాడుతున్నాం. ఒక క్యూబిక్ మీటర్ అంటే 1000 లీటర్ల గ్యాస్, అంటే 1000 ఇంటూ 160 మిలియన్స్. అంటే మనం ఒక రోజులో దగ్గర 16,000 కోట్ల లీటర్ల గ్యాస్ యూజ్ చేస్తున్నాం. దీంట్లో మనం తయారు చేసుకోగలిగేది 50%. మిగిలిన గ్యాస్ అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు పరిగెట్టుకుని రోడ్ల మీదకి వచ్చేస్తాం, కానీ ఆ సమస్య రావడానికి ముందు ఇలాంటి ఒక సమస్య వస్తే ఏం చేయాలనే ఆలోచన మనకు ముందు ఉండదు. ఒకప్పుడు మనం కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునేవాళ్ళం. గ్యాస్లు వచ్చిన తర్వాత ఇంకా అందరూ గ్యాస్లు యూజ్ చేస్తున్నారు. సిటీలో అంటే అలాగో తప్పదు, విలేజ్లో కూడా అంతే. మనం సేవింగ్స్ చేయగలిగితే ఏదైనా కానివ్వండి, మనం సేవింగ్స్ చేయగలిగితే ఆల్మోస్ట్ భారత్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రతి ఇంట్లో గ్యాస్ అవసరమే, ప్రతి కంపెనీకి గ్యాస్ అవసరమే. సో అలాంటప్పుడు గ్యాస్ వాడకం అనేది ఎక్కువ పెరుగుతుంది కదా. సో మనవంతు మనం ఏం చేయాలి? కొంచెం గ్యాస్ని పొదుపుగా వాడుకున్నాం అనుకోండి, కొంచెం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. సో మీరేమంటారు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.